లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి. ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఒక నూతనమైన కార్యము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏమిటంటే, ఆయన నీ పాపముల కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడు, నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నీ పాపం నిమిత్తం ఆయన తిరిగి లేచిన మృత్యుంజయుడైన దేవుడు అని నువ్వు అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఆయనే నిజమైన దేవుడుగా, ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ నూతనమైనటువంటి దినములో, ఈ క్రిస్మస్ వేడుకల్లో మనమందరము కూడా ఒక్కసారి మనలో మనము పరిశీలించుకొని దేవునికి ఇష్టకరంగా మనం జీవిద్దాం. ప్రియ సహోదరుని, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యథార్థముగా ప్రవర్తించే భాగ్యం నాకు దయచేయండి, సత్యము కలిగి నేను బ్రతకడానికి, సత్యవంతునిగా నేను జీవించడానికి నువ్వు సహాయం చేయమని మనలో మనం ఒకసారి మన హృదయాల్లో మనం పరిశీలించుకొని దేవునికి ఇష్టకరంగా మనము జీవిద్దాం. కనుక ఈ నెమ్మదినిచ్చే సమాధానము ప్రభువా నాకు కూడా నువ్వు దయచేయి ప్రభువా, యథార్థంగా నేను ప్రవర్తించే కృపను నీ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. నిజంగా నీకు సమాధానం కావాలి అని అంటే యేసు ఎదుటి విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఈ యొక్కనైనా నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చేరువచ్చిన